సార్, స్వతంత్రం వచ్చి దాదాపు 75 ఏళ్లు గడుస్తా ఉంది. ఇంకా ఎస్సీ ఎస్టీ వర్గాలు తమ రాజ్యాధికారం కోసం ఒకరిని అడిగే స్థాయిలో ఉన్నారు అని అంటే లోపం ఎక్కడుంది సార్? అసలు మన వర్గాల వాళ్ళకి రాజకీయ చైతన్యం లేకపోవడం, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి. 10 ఏళ్లుగా పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఎందుకు వద్దనుకున్నారు, కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎన్నుకున్నారు? ఆ రకంగా ఈ రోజు కార్యాచరణలు ఉన్నాయా పార్టీలో? అంటే ఆ గవర్నమెంట్ ను మార్చాలనుకున్నారు. సో కాలంలో రెడ్డి కాంగ్రెస్ ఉండే, అదే తరంలో ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి. నిన్న పాపం నిరుద్యోగులు చెప్తా ఉన్నారు, మెగా డిఎస్సి వాళ్ళ డిమాండ్ చేసేదాకా గవర్నమెంట్ ఏం చేస్తుంది? గడిగొస్తుందా? మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, సలహాలు ఇవ్వచ్చు కదా మీ ముఖ్యమంత్రి గారు. ఆ కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాల సర్టిఫికెట్ల వరకే ముఖ్యమంత్రి గారు అట్లా అంటలేదు, మేమే ఇచ్చినాం అధికారంలోకి వచ్చిన తర్వాత. అది బుద్ధిలేని మాట. నిరుద్యోగ యువకులే మొన్న రాజ్యాధికారం తీసుకొచ్చారు, వాళ్ళ మీదనే ముండ్ల కంచెలు వేసి కొడుతున్నాడు. కానీ పొద్దున్న లేస్తే మాది ప్రజాప్రభుత్వం, ప్రజల పాలన అని అంటారు కదా సార్. ఇప్పుడు వచ్చిండా ఆ ప్రజాపాలన దగ్గరికి? స్కీమ్లన్నీ కూడా ఇట్లా ప్రారంభం చేయడం, వదిలేయటం. ఇంకా వాళ్ళు చేపట్టి వేరే ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకసారి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇట్టనే కంటిన్యూ చేస్తే జగన్ పట్టిన గతి ఈయనకు పడుతుంది. మీరు చెప్తున్న ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రజా యుద్ధన ఒక గద్దర్ గారిని 3 గంటలు ప్రగతి భవన్ దగ్గర కేసీఆర్ గారు కూర్చోబెడితేనే కేసీఆర్ అవినీతి పరుడు, అహంకారుడు, ఫ్యూడలిస్ట్ అది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఇప్పుడు బతికున్న మోత్కుపల్లి గారిని 6 గంటలు నిలబెట్టిండు అని అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నట్టు? కేసీఆర్ కంటే కూడా బుర్ర లేని మనిషి కాబట్టే కదా నేను 8 సీట్లు వచ్చినాయి. మీరేమో 8 రావడం సిగ్గుచేటు అంటున్నారు, మేము 3 నుంచి 8కి వచ్చినాం అంటే అది మాకేదో పెద్ద వరల్డ్ కప్ గెలిచినంత ఫీల్ అవుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే సిగ్గు లేకుండా మాట్లాడుకుంటే గట్లే ఉంటుంది. ఏ స్కీమ్ కు భద్రత లేదు, కానీ ఆయన భద్రత కోసం ఎమ్మెల్యేలందరినీ కొంటున్నాడు. ఇవాళ కేసీఆర్ గారు లేని లోటు ఈ రాష్ట్ర ప్రజలకు కొంతవరకన్నా తెలుస్తుందా అంటే మీరేం చెప్తారు సార్? కేసీఆర్ గారుని కూటమి కూడా ఇక్కడ స్వాగతిస్తారా మీరు? ప్రజాస్వామ్యంలో డెవలప్మెంట్ అంటేనే తెలుగుదేశం. 6 గ్యారెంటీలు అమలు చేసిన ఉచిత బస్సు, లేదంటే గ్యాస్, 200 యూనిట్ కరెంట్ అని చెప్తారు కదా. ఉత్తేమని ఏది అమలు కాలేదు, ఏది జరగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మూర్ఖుడు అని మీరు? ఖచ్చితంగా మూర్ఖుడే. మీరు ఇందాక చెప్పి నా గతంలో పార్లమెంట్ టికెట్ ఇవ్వలేదు, నియోజకవర్గ టికెట్ ఇవ్వలేదు అని. నాకు ఇవ్వకుండా చెప్పండి, నా జాతికి కూడా ఇవ్వలేదు. అది నేను భరించలేకపోతున్నాను. నరసింహులు గారికి న్యాయం జరగలేదు కాబట్టి యావత్ జాతిని సైతం కలుపుకొని మాట్లాడుతున్నారు. మరి ఆయన రాజకీయాలలో 30 ఏళ్ల సర్వీస్ ఉంది కదా, గతంలో ఎన్నో పదవులు ఆయన వాళ్ళు చేపట్టారు, మరి అప్పుడు మాదిగలకు ఏం చేసిండు ఆయన అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. నాకు కౌంటర్ వేయడానికి ఎవరినో మాట్లాడిస్తారు. ఈ డబ్బుతో రాజకీయం చేసే వ్యవహారంలో ఇందులో ఇమడగలుగుతున్నారా సార్ మీరు? అసలు టికెటే మొన్న నాకు డబ్బులు అడిగారు. ఎంత అడిగారు సార్? నరసింహులు సార్ ఇకనన్నా కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, లేదంటే భవిష్యత్తులో రాబోయే రోజులు ఏమన్నా పార్టీలు మారే అవకాశాలు ఉన్నాయా? వాస్తవంగా చెప్పాలి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దాని మీదనే మనం స్పందిస్తాం. ఎట్లా సార్ మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలంగాణలో? రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం